ఏప్రిల్ 12 నుంచి 16 వరకు కళాభారతి కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఈ మంచి నాటకాలు, చాలా మంచి నాటకాలు వచ్చాయి. ఈ నాటకాలు చూడటం వల్ల ప్రజలకి మనసులో ఆ సందేశం హత్తుకుని వారికి చాలా మార్పు జరగటానికి ఎంతో దోహదపడుతుంది. ఈ నాటకం స్క్రీన్లో చూసింది, టీవీలో చూసింది కాకుండా అది డైరెక్ట్గా చూడటం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ నాటకోత్సవాల్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రెస్ వారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి వార్షిక నాటక పోటీలకు అంతకుముందు ఏఎస్ రాజా గారు మహారాజ్ పోషకులుగా ఉన్నారు. వారి తర్వాత పైడా కృష్ణప్రసాద్ గారు ఎవర్లాంగ్ ఎన్ని సంవత్సరాలైనా వీటిని పోషిస్తాము జరపటానికి అని ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాటకం మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతులకి పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది. ఎందువల్లంటే మనం ప్రత్యక్షంగా చూడటం వలన మన హృదయానికి హత్తుకుంటుంది. అది వేరే చోట చూసిన కంటే నాటకాన్ని డైరెక్ట్గా వీక్షించటం వలన ప్రేక్షకుడికి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా మన భారతీయ కళలో మరుగున పడుకోకుండా మన కళాభారతి మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మల అన్నీ ఈ మధ్య అయితే మనం సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నీ ఇక్కడ జరుపుకుంటూ మన వచ్చే తరాలకి మన సంస్కృతిని అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేయటం అవుతుంది. ఈ మధ్య ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు మనని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 26 జనవరి 3, 4, 5లో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. దానికి ఇక్కడ ప్రిపరేటరీ సభగా మన ఉత్తరాంధ్ర కళలన్నిటినీ ఉదయం 9 నుంచి సాయంకాలం 9 వరకు కళాభారతి, ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు కలిపి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిద్దాం అనేది. అది ఒక రకంగా మ్యాక్ ప్రోగ్రామ్ ఫర్ ప్రపంచ తెలుగు మహాసభలకి. సారస్వత సభ అండి, సాంస్కృతిక లేదు. దాని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు తెలియజేస్తాం. ఈ మన కృష్ణప్రసాద్ గారు ఈసారి పిలిచిన ఇన్వైటీలందరూ ఏదో విధంగా మనకి సహాయపడ్డారు. కళాభారతికి సోలార్ పెట్టడానికి వీటికి ఈసారి వచ్చే గెస్టులందరూ మనకి ఆయన అంటే కళాభారతి వైపు తీసుకురావటం చాలా సంతోషం. కృష్ణప్రసాద్ గారు మీకు మళ్ళీ ధన్యవాదాలు. ఈ నాటకోత్సవాల్ని మీరు ప్రజలందరికీ తెలియజేసి ఎక్కువ మంది హాజరయ్యేటట్టు చూడాలని కోరుతూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా మా ధన్యవాదాలు. నాటక పోటీలకి ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు, అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిక కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి అందులో అధ్యక్షులు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు. ఫైనల్గా అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకి మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఏ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఈజ్ ఓన్లీ ప్రమోషన్, perpetuation, inculcation of our Indian culture amongst all the people. ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ
ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయూత పైడా కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు. వారిని మనం ఆ రోజుల్లో సత్కరించుకోబోతున్నాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మేము కళాభారతి మీకు ఎవరికి చెప్పలేదు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదే, దాని ఇబ్బందులు దానికే ఉన్నాయి. ఇప్పుడు చాలా మైనస్లో ఉన్న వీరు సోలార్ ఇవ్వడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది, అందరూ వారిని సత్కరించుకుంటాం. మొదటి రోజు నాటిక ఆ సత్యం, అసత్యం కాదు, ఆ సత్యం. దాన్ని తాడేపల్లి వారు చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం వాళ్ళు, మన లోకల్ స్థానికంగా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అలాగే రెండవ నాటిక మతమా మానవత్వమా. ఇది చాలా ప్రస్తుత సమాజంలో చాలా అవసరమైంది. ఇది కులాలు మతాలు అని చెప్పి కొట్టుకొని వస్తున్నాం అందరం. అది లేకుండా ఉండాలంటే చక్కటి మంచి సందేశం ఇచ్చే నాటకం ఇది. ఈ రెండింటికి మధ్యలో కింద సంవత్సరం మనం విజయలక్ష్మి గారికి రంగస్థల నట కళాభారతి అనే బిరుదు ఇచ్చి సత్కరించాం. ఈసారి ప్రముఖ దర్శకుడు, సినీ నటులు, రంగస్థల నటులైనటువంటి మిశ్రో గారికి రంగస్థల కళాభారతి అనే బిరుదిచ్చి ఆయన సత్కరించబోతున్నాం. ఈ రెండు నాటికల మధ్యలో అరగంట టైం వృధా చేయకుండా. మీ అందరికీ తెలిసిందే, టైం అంటే టైమే. 6:30 అంటే 6:29 సెకండ్లు అది. అలాగే రెండవ రోజు 13వ తారీఖుని పృథ్వీరాజ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ ఈపీడీసీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. రెండు నాటికలో ఒకటి విడాకులు కావాలి. ప్రస్తుతం నిజంగా ఇవన్నీ ఎంచుకున్న ప్రతి నాటిక కూడా చాలా చక్కటి సందేశాలు ఇచ్చేటువంటి నాటికలు ఎంపిక చేయబడ్డాయి. మూడవ రోజుని ఇది అతని సంతకం. దీని గురించి చెప్పడం కంటే చాలా చూడాలి. ఆ సంతకం గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కథా రచయితలు, దర్శకులు కూడా చూడవలసిందే. తర్వాత జనరల్ భోగిలు చూశారు కదా, కష్టాలు ఎంత పడుతూ ఉంటారో అవన్నీ కూడా మేము యాక్చువల్గా డిఆర్ఎం రైల్వేస్ పిలుద్దాం అనుకున్నాం. ఈ జనరల్ భోగి నాటికి ఆయన పిలిచి జనరల్ భోగిలో కష్టాలు పడే వాళ్ళ గురించి కష్టాలు వాళ్ళకి తెలియాలని అవన్నీ చూపించబోతున్నారు జనరల్ భోగిలో. అలాగే 4వ రోజు 27వ మైలురాయి, ఓ ప్రత్యేకత ఉంది దీనికి. అది కూడా చిగురు మేఘం. ఇలాగ 4 రోజులు అయిన తర్వాత ఆఖరి రోజున నాటిక ఒకటి ఉంటుంది. అదేమిటంటే రాత. అది ఎందుకు పెట్టామంటే ప్రతిసారి పత్రికా మిత్రులు మాకు సలహాలు సూచనలు ఇచ్చిన మీదట 2 నాటికలు పెడితే రిజల్ట్ వచ్చేటప్పటికల్లా 9:30 10 అయిపోతుంది, వేగం కావాలి సార్ అని చెప్పి అడిగినందువల్ల 5వ రోజు కూడా పెంచి ఒకే నాటిక పెట్టి 8, 8:15 ఏదో ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసి అలా చేయడం జరిగింది.